మీ లైఫ్లో అంటే సీత మీరు ఇందాక అన్నారు మహాసాత్వే సహధర్మచారిణి అని. సో ఎంతవరకు ఆవిడ మీ లైఫ్లో సీతగా ఉన్నారు? అంటే నిజం చెప్పాలంటే ఆవిడ నాకంటే ఒక మెట్టు ఎక్కువ అండి. అది ఆవిడ ఒప్పుకోరు. కానీ నేను చెప్తున్నా, ప్రతి దాంట్లో కూడా నాకంటే గొప్పది నా భార్య. ఎలా సహనంలో కానీ, సౌశీల్యంలో కానీ, భర్త మీద అర్థం చేసుకోవడం, నా ఒంటి మీద ఈగ వాళ్ళ క్షమించకపోవటం కానీ, పిల్లల్ని చూసుకోవటం కానీ, మా అమ్మ నాన్నల్ని వాళ్ళ అమ్మ నాన్నల్లా భావించటం కానీ, ఏ రకంగా చూసినా తనకి ఒక ప్రేమమూర్తి తను కంప్లీట్‌గా. నేను నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానమ్మా. న్యాచురల్. ఫస్ట్ జనరేషన్ బిజినెస్ నేను చేశాను. ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు అతి మంచితనం వల్ల, నమ్మటం వల్ల, లేకపోతే ఒక్కొక్కసారి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయి. మనం పని చేస్తూ ఉంటాం, కరోనా వచ్చింది, మీరు సడన్‌లీ అలాంటివి సోషియో ఎకనామిక్ అదే అని కాదు, అలాంటివి. ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఒడిదుడుకులు రాకుండా ఉండవు. నువ్వు అక్కడున్నప్పుడే నా భర్త, ఇక్కడ ఉన్నప్పుడు కాదు అంటే అది కరెక్ట్ కాదు. ఎక్కడున్నా నువ్వు నా భర్త, ఎప్పుడైనా నువ్వు నా భర్త, ఎలా ఉన్నా నా భర్త అనుకునే అతి కొద్ది మందిలో సరస్వతి గారు ఒకరు. ఓకే. సో నేను మొన్న కూడా చెప్పాను ఓంకార్ షోలో కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నా, 100 జన్మలు ఎత్తినా ఇట్లాంటి భార్య రావాలని నేను తనే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సిచ్యుయేషన్స్ మారుతాయి అమ్మ లైఫ్లో. ఇప్పుడున్న సిచ్యుయేషన్ నెక్స్ట్ గంటకు ఉండదు, నెక్స్ట్ డేకి ఉండదు. కానీ ఆ మనిషే కదా. వ్యాపారంలో నష్టపోయారనో, ఉద్యోగంలో తేడా వచ్చిందనో, ఇంకేదో అయిందనో, ఆ బేసిక్గా ఉండే రిలేషన్షిప్ ప్రేమనైతే తెంచుకోలేం. కాబట్టి నాకు కొన్ని ఉన్నాయి ఐడియాలజీ, కొన్ని ప్రిన్సిపల్స్, అవి నేను చెప్తూ ఉంటాను, మీరు అడుగుతూ ఉంటారు. సో మొత్తానికి ఇలానే సీతారాముల్లాగా 100 సంవత్సరాలు ఇలా పెట్టుకోవాలి సీతారాములు కాదు కదా, ఇలాగే సీతారాములు అనగానే ఇలా కూర్చోవాలి అనుకున్నాను. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ నిండు నూరేళ్ళు చాలా మంది జంటలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ థాంక్స్ అమ్మా.